ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 17 సెగ్మెంట్లలో ఏ పార్టీ గెలవబోతా ఉంది, అసలు 2018లో ఏ పార్టీలు నిలిచాయి, అండ్ దాంతోపాటుగా 2023లో ఏ పార్టీలు నిలవబోతా ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ను తెలుసుకుందాం. ముందుగా ఖమ్మంకి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఆ 7 నియోజకవర్గాలలో 2018లో గెలిచినటువంటి పార్టీలు ఏంటి, ఆ తర్వాత ఈ 2023లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి బరిలో ఉండబోతా ఉన్నారు, ఎంత శాతం ఓటింగ్ జరగబోతా ఉంది, గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ జరిగింది, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి 2018లో మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 3,54,900 ఓటర్లు ఇక్కడ ఉండగా, అక్కడ మొత్తం గెలిచినటువంటి పార్టీగా చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. దాదాపుగా కూడా 5,682 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అక్కడ జరిగిన పోలింగ్ శాతాన్ని మనం చూసుకుంటే దాదాపు 70.39% పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2018లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్, అలాగే టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, అలాగే బీజేపీ నుంచి పుప్పాల శారద. అలాగే వీళ్ళు ఓటింగ్ శాతం చూసుకున్నట్టయితే కనుక 1,02,760 ఓట్లు నమోదయ్యాయి, అంటే 49.78% ఓట్లు నమోదయ్యాయి. అలాగే నామ నాగేశ్వరరావు చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి టీడీపీ అభ్యర్థి 91,769 ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్ శాతం చూస్తున్నట్టయితే 44.46%. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే పుప్పాల శారద 2,325 ఓట్లు నమోదయ్యాయి, అంటే 1.13% మాత్రమే నమోదయ్యాయి. అలాగే మనం చూసుకోవచ్చు లాస్ట్ టైం అభ్యర్థుల వివరాలు ఈ రకంగా ఉన్నాయి, మరి ఈసారి ఎలా ఉన్నాయో మీరు చెప్పండి. ఈసారి 2023కు సంబంధించి అసలు ఖమ్మంలో గత ఓట్లని అంటే గత సంవత్సరం ఓట్ల కన్నా ఈసారి తగ్గింపు చాలా వరకు జరిగిందని చెప్పుకోవాలి. ఖమ్మం నియోజకవర్గానికి దాదాపుగా కూడా ఒక 50,000 ఓట్లను తొలగించినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈసారి కేవలం 3,08,403 ఓట్లే మనకు ఖమ్మం నియోజకవర్గంలో కనబడతా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా పురుష ఓట్లకు సంబంధించినటువంటి మనం చూసుకుంటే దాంట్లో 1,48,830 ఓట్లు పురుషులకు సంబంధించిన ఓట్లుంటే, మహిళలకు సంబంధించి 1,59,527 ఓట్లు మహిళలకు సంబంధించి కనబడతా ఉంది. మెజారిటీ ఓట్లను చూసుకున్నప్పటికీ మహిళలకు సంబంధించినటువంటి ఓట్లే మనకు ఖమ్మం నియోజకవర్గంలో కనబడతా ఉన్నాయి. సో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మరి ఎవరెవరు బరిలో ఉండబోతా ఉన్నారు, ఎలా ఉండబోతుంది? అలాగే చూస్తే ప్రణయ్, మనం ఈసారి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా బీజేపీ ఎటువంటి లిస్టు ప్రకటించలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. మనం చూసుకోవచ్చు. మరి ఈసారి ప్రణయ్ మీరు చెప్పండి, ఈసారి బీజేపీ నుంచి ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటారు? ఎస్, బీజేపీ ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూసుకుంటే టోటల్గా కూడా ఇప్పటికే అప్లికేషన్స్ చాలా వచ్చాయి అభ్యర్థులకు సంబంధించిన జాబితాలో. సో బీజేపీ బలమైనటువంటి అభ్యర్థిని పెట్టేందుకే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే మనం చూసుకుంటే ఈసారి మొదటి నుంచి కూడా ఖమ్మం నియోజకవర్గం అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బలమైనటువంటి అభ్యర్థులను పెట్టాలి అనేటువంటి సూచనలో బీజేపీ పార్టీ అయితే ఇప్పటికీ కొనసాగిస్తుంది. సో మనం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లను ఒకసారి చూసుకుంటే పోలింగ్ శాతం కూడా దాదాపు 70% జరిగింది, 70% ఓటింగ్ జరిగింది. మరి ఈసారి ఎంత ఓటింగ్ ఉండబోతా ఉంది అనేది కూడా కొంత కనబడేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అలాగే ప్రణయ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, గతంలో ఇచ్చిన అభ్యర్థులకే బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్కి ఇచ్చారు. ఇటు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టీడీపీ కాంగ్రెస్ కలిపి పోటీ చేసింది కాబట్టి అప్పుడు నామ నాగేశ్వరరావు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ. మరి బీజేపీకి అభ్యర్థిని ప్రకటించాలంటే కొంతమేర స్ట్రాంగ్ కంటెస్టెంటే ఉండాలి, లేకపోతే గనక ఈసారి మళ్ళీ బీజేపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా. ఎందుకు అనంటే బీజేపీ పార్టీకి కొంత బలమైనటువంటి నాయకుడు కావాలి. అక్కడ పువ్వాడ అజయ్తో పాటుగా అక్కడ నాగేశ్వరరావు ఇద్దరు కూడా బలమైనటువంటి నేతల్ని ఇరు పార్టీలు కూడా అభ్యర్థులుగా ప్రకటించాయి. సో దాంతోపాటు ఇప్పుడు బీజేపీ రేపు మాపో టికెట్స్ అనౌన్స్ చేయబోతా ఉంది. అనౌన్స్ చేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జాబితాల్లో కూడా ఖచ్చితమైనటువంటి బలమైనటువంటి నేతనే బరిలో ఉంచడానికి ఖచ్చితంగా కూడా యోచనలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి మరి ఖమ్మంకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మరి ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి ఒకసారి మన రిపోర్టర్ ఉపేందర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, అసలు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఖమ్మం నియోజకవర్గంలో మరి 2018, 2023 కంపేర్ చేసుకుంటే ఓటింగ్ శాతం ఏమైనా పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయా? ఓటింగ్లకు సంబంధించినటువంటి తొలగింపు కూడా అందులో మనకు కనబడతా ఉంది. ఈసారి ఎలా ఉండబోతా ఉంది? ప్రణయ్,
ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఖమ్మం నియోజకవర్గం జనరల్ స్థానం నుండి ఇక్కడ అభ్యర్థి పోటీ పడతా ఉంటారు. గత ఎన్నికలకు సంబంధించి 2018లో కాంగ్రెస్ టీడీపీ రెండు అలయన్స్ తో ఉన్న నేపథ్యంలో సిపిఐ, అదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కూడా పోయినసారి ఎన్నికలకు సంబంధించి 2018లో జాయింట్ గా ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఖమ్మం ప్రధానమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖమ్మం నియోజకవర్గం కీలకమైనటువంటి భూమిక పోషిస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో నామ నాగేశ్వరరావు, అదే నేపథ్యంలో అజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి, నామ నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే మారిన రాజకీయ సమీకరణలు ఇచ్చే కొన్నాళ్ళ తర్వాత నామ నాగేశ్వరరావు టీడీపీకి దూరమై బీఆర్ఎస్ లో చేరిన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యం కూడా ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీజేపీకి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా లేదు. గతంలో 2018లో కేవలం 2500 ఓట్ల వరకు మాత్రమే ఉప్పల శారదకు సంబంధించి ఎన్నికైనటువంటి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అంటే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి అశ్వరావుపేట, కొత్తగూడెం సంబంధించితో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వైరా, మదిర, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 16 లక్షల ఓటర్లు ఇక్కడ నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి భాగస్వామ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఖమ్మం ఈ 16 లక్షల ఓటర్లకు సంబంధించిన దాంట్లో కూడా ఖమ్మం నియోజకవర్గానికి దాదాపు 3,14,000 మంది పైచిలుకు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల గతంతో పోల్చుకుంటే కొంత సిస్టమేటిక్ గా ఇప్పుడు ఈసీ అనేది ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా కొన్ని ఓట్లని జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 నుంచి 50,000 ఓట్లు తొలగించినటువంటి కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి కాబట్టి అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబడ్డాడు. రేపో మాపో ఒక్క రోజు గ్యాప్ లోనే కాంగ్రెస్ నుంచి కూడా ప్రధానమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుతోటి తుమ్మల నాగేశ్వరరావు దాదాపు పేరు కూడా ఖరారై అనౌన్స్మెంట్ పెండింగ్ ఉన్నటువంటి ప్రచారం జరుగుతా ఉంది. వీరిద్దరి మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ప్రధానంగా అంటే ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించి ప్రభావం పెద్దగా ఉండదు అనేది కూడా మొదటి నుంచి ఉంది. ప్రస్తుతం కూడా బీజేపీ ప్రభావం ఉండదు. ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించి పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి ఆ మంత్రి అజయ్ కుమార్, అదే నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైన పోటీదారులుగా ఉంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రణయ్, అదే నేపథ్యంలో పాలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా పాలేరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా అది కొంత చైతన్యవంతమైనటువంటి ఏరియాగా ఉంటుంది. అక్కడ కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకి ప్రధానమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి ఏరియా. అక్కడి నుంచి గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేసి పోయినసారి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే అక్కడ ప్రస్తుతం రాజకీయ మార్పుల నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడం, కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉండడం ఫలితంగా పాలేరు సెగ్మెంట్ సంబంధించి గతంలో 2018 ఎన్నికల్లో ఎంపీగా అప్పటికే సీట్ ఇవ్వకోకుండా అసంతృప్తిగా ఉన్నటువంటి ఎవరైతే అసమ్మతి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు సెగ్మెంట్ నుంచి ప్రధానంగా అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది. అంటే కందాల ఉపేందర్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టుగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు వాళ్ళ భవితవ్యం తీర్చేటువంటి రోజులు కొద్ది రోజుల్లో ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఉపేందర్, ఇటు ఓటర్ల లిస్టు కూడా గతంతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే గతంలో పురుషుల ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండేది, ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ పెరిగింది. అయితే దాదాపు 50,000 మేరకు ఓట్లు తగ్గించినప్పటికీ కానీ మహిళా సంఖ్య ఎక్కువ ఉంది. వెనిలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 16 లక్షల ఓట్లకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఓటర్లలో మహిళలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఒక్క ఉమెన్ కి కూడా టికెట్ ఇవ్వలేదన్నటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో వారి నుంచి ఓటు రాబట్టుకోవడం కోసం బీఆర్ఎస్ కొంత ఈ రోజు
ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి థర్డ్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో మహిళా ఓటర్ను ఆకరించుకునే విధమైనటువంటి చర్యలు కొంత అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి ప్రజలు అంటే ప్రధానంగా మహిళలు అంత ఇంట్రెస్ట్ గా చూపినట్టు కూడా ఈ రోజు ఎక్కడ కూడా మన సర్వేలకు సంబంధించి వెల్లడి కాలేదు. అదే నేపథ్యంలో నీ జిల్లా వ్యాప్తంగా ప్రధానమైనటువంటి ఓటర్ల సంఖ్య మహిళలు ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో మహిళల యొక్క ఓట్లు అలాగే యువత ఓట్లు చాలా కీలకంగా మారుతున్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా మధుర నియోజకవర్గం కావచ్చు, వైరా నియోజకవర్గం కావచ్చు, ఆ సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వరపేట, కొత్తగూడెం ఎక్కడ కూడా ప్రధానమైనటువంటి ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు కూడా మహిళలే ఉన్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా మధుర నియోజకవర్గం కూడా 2018కి సంబంధించినటువంటి ఓట్ల నేపథ్యంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుతం సిఎల్పి నేత కాంగ్రెస్ ఎవరైతే నేత ఉన్నాడో బట్టి విక్రమార్కకి సంబంధించి మధుర నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రస్తుతం కూడా 4వసారి కూడా గెలిచేందుకు అక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అవసరమైనటువంటి పొత్తులు కూడా ఖరారైనటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అక్కడ గతంలో బట్టి విక్రమార్కకి సంబంధించి చేతుల్లో 2 సార్లు ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి లింగాల కమల్ రాజు కూడా అక్కడి నుంచి కొంత సెంటిమెంట్ ను ఆశిస్తూ గెలిచేందుకోసం కూడా అన్ని రకాల వ్యూహాలు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇక 2 పార్టీలు ప్రధానమైనటువంటి పోటీ పడేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది వెనిలా. అదే నేపథ్యంలో ఇక్కడ వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక్కసారి మనం పాలేరుకు సంబంధించినటువంటిది చూద్దాం. 2018 అండ్ దాంతో పాటుగా ఈసారి 2023కు సంబంధించి పాలేరులో ఎట్లా ఉందో ఒకసారి చూస్తే, పాలేరుకి సంబంధించి పాలేరు నియోజకవర్గానికి సంబంధించి 2018లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,037గా ఓటర్ల సంఖ్య కనబడతా ఉంది. ఇక గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కూడా 7,669 ఓట్లతో మెజారిటీలో నిలబడ్డటువంటి పార్టీ దాదాపుగా కూడా 92.9% పోలింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో గ్రేట్ ఓటింగ్ అని చెప్పుకోవాలి. దాదాపు 92% ఓటింగ్ జరిగింది అండ్ మెజారిటీ కూడా దాదాపు 7,669% కూడా ఓటింగ్ మెజారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూస్తున్నట్టయితే అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేశారు? కందాల ఉపేందర్ రెడ్డి 89,407 ఓట్లు వచ్చాయి. ఆయన ఓటింగ్ శాతం వచ్చి 46.53% ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 81,038, అంటే ఆయన ఓటింగ్ శాతం వచ్చి 42.54% ఉంది. ఇక సిపిఐ నుంచి చూసుకున్నట్టయితే బత్తుల హైమావతి 6,769 ఓట్లు వచ్చాయి. ఆవిడికి మనం చూసుకున్నట్టయితే 3.52% మాత్రమే. ఎస్. సో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి 2023కు సంబంధించి మనం ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,196 ఓట్లుగా మనకు కనబడతా ఉన్నాయి. దీంట్లో పురుషులకు సంబంధించిన ఓట్లు మనం చూసుకుంటే 1,08,554గా కనబడతా ఉన్నాయి. మహిళా ఓటర్లకు సంబంధించి 1,14,636 ఓట్లుగా మనకు కనబడతా ఉంది. సో దీంట్లో మెజారిటీ ఆఫ్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంది. అండ్ దాంతోపాటుగా 2018కి అండ్ దాంతోపాటు 2023 కంపేర్ చేసుకుంటే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఓటర్స్ కూడా చాలా వరకు పెరిగిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అలాగే మనం అభ్యర్థులను చూసుకున్నట్టయితే గతంలో ఎవరైతే గెలిచారో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు కందాల ఉపేందర్ రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి పోటీ చేయబోతున్నారు. అలాగే ఇంకా బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. అంటే ఎవరు వస్తారు అభ్యర్థి అనేది మనకి తెలియాల్సి ఉంది. ఎస్ రైట్. మొత్తానికి ఇక్కడ ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే సో మరి ఉపేందర్ ఎట్లా ఉంది? పాలేరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఓటర్ల సంఖ్య పెరిగింది. బీజేపీ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని బరిలోకి దించబోతా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 6 డిక్లరేషన్లతో పాటుగా బీఆర్ఎస్ కూడా నిన్ననే మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మనందరం చూసాం. సో దీని ఇంపాక్ట్ తో మరి ఏ పార్టీ అక్కడ కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? గతంలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈసారి ఏ పార్టీ గెలవబోతా ఉంది? పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్మోస్ట్ పోటీలోకి బరిలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే పొత్తుల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రధానమైన పాలేరు నియోజకవర్గంగా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మహిళలే కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రెండు ఏకమైతే కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి గెలుపు అనేది చాలా కష్టతరంగా మారేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే అన్ని చోట్ల కూడా అదే రకమైన చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు కూడా అదే రకమైన అంచనా ఉన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. గతంతో పోల్చుకుంటే యువ ఓటర్ల సంఖ్య పెరగడం అనేది పాలేరు నియోజకవర్గం ప్రధానంగా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి
గిరిజన ఓటింగ్ అదే నేపథ్యంలో కొంత బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు కూడా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం అక్కడ పాలేరు నియోజకవర్గం ఓవరాల్ గా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది మొదటి నుంచి అనేటువంటి ఇప్పుడే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం అందుకున్నటువంటి సందర్భం కనబడుతోంది. అంటే బీజేపీకి సంబంధించి గతంలో స్వల్పమైనటువంటి ఓట్లు మాత్రమే సాధించింది. బీజేపీ నుండి ప్రధానంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి రైతు సంఘం బీజేపీ నాయకుడిగా గుర్తింపు ఉండి గతంలో పాలేరు నుంచి పోటీ చేసి ఇప్పటికే బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. దాదాపు కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే ఆల్మోస్ట్ కాంగ్రెస్ అక్కడ గెలుస్తుంది అనేటువంటి వాతావరణం ఇప్పుడు క్రియేట్ అయింది. కందాల ఉపేందర్ రెడ్డి కూడా ధీటైనటువంటి జవాబు ఇస్తారు. ఇద్దరు కూడా ఓసీ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా జోరుగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో పోటీ మాత్రం ఉంటుంది. దాదాపు మెజార్టీ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఉపేందర్, గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం ఎలా నమోదయ్యే అవకాశం ఉందంటారు? అంటే గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఓటింగ్ శాతం ఎంత మేరకు ఏ పార్టీలకు వచ్చే అవకాశం ఉందంటారు? పాలేరు నియోజకవర్గానికి చెంది గత 2018 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్ల శాతం నమోదైనటువంటి రికార్డు ఉంది. దాదాపు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా చరిత్రలోనే అత్యంత ఎక్కువగా 92% పైగా పాలేరు నియోజకవర్గం నుంచి ఓట్లు నమోదు అవడం అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో తిరిగి కూడా పాలేరు నుంచి కూడా దాదాపు పోటీ చేసే నేతలు ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఓట్ల శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు పాలేరు నియోజకవర్గం నుంచి కూడా బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, కందాల ఉపేందర్ రెడ్డి చేస్తున్నటువంటి కొంత ఏదైతే సహాయక కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత ఆయనకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కానీ ప్రధానమైనటువంటి గెలుపు అవకాశాలు మాత్రం కాంగ్రెస్ కే ఉండేటువంటి అవకాశాలు దాదాపు ఎక్కువగా ఉన్నాయి. వెనిలా ప్రధానంగా పాలేరు నియోజకవర్గ పరిస్థితి అయితే దాదాపు ఎన్నికల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి వాతావరణం దాదాపు అన్ని రకాల సర్వేలు కూడా రాజకీయ విశ్లేషకులు వస్తా ఉన్నారు. ఉపేందర్, ఇంకొక పాయింట్, వైఎస్ షర్మిల కూడా ఇక్కడ పాలేరు నుంచి పోటీ చేస్తాను అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పాదయాత్రలు కూడా చేపడుతూ ఈసారి ఖచ్చితంగా కూడా పాలేరు నియోజకవర్గంలో నేను గెలుస్తాను, ఇక్కడ బలమైనటువంటి నేతగా నేను నిలబడబోతాను అంటూ కూడా ఆమె చెప్తా ఉంది. అండ్ దాంతోపాటుగా ఇప్పటికే పాలేరులో పలు కార్యక్రమాలు కూడా కొన్ని యాక్టివిటీస్ కూడా ఆమె చేస్తూ ఉంది. సో ఆమెకి ఏమైనా ఓటింగ్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? షర్మిల ఇంపాక్ట్ ఇతర పార్టీలపై పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రణయ్, దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ గెలవబోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిలకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా గుర్తింపున్న నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో కొంత ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే షర్మిలకు సంబంధించి తన యొక్క ఓన్ సర్వే చేయించుకున్నటువంటి నేపథ్యంలో షర్మిలకు దాదాపు 25,000 ఓట్లకు మించి రావట్లేదు అనేది కూడా ఇప్పటికే అంచనాకు వస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మొదట పాలేరు నుంచి కాకుండా ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి యోచించి తిరిగి ఇక్కడి నుంచి దృష్టి వదిలేసి సికింద్రాబాద్ మీద దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో షర్మిలకు సంబంధించినటువంటి ఓట్ల శాతం దాదాపు 25,000 ఓట్లు పైగా పడేటువంటి అవకాశం. అవి ప్రధానంగా అటు కమ్యూనిస్టుల నుంచి కొంత కాంగ్రెస్ నుంచి మరించే అవకాశం ఉన్నట్టు కూడా జరుగుతోంది. షర్మిల గనక పోటీ చేస్తే కొంత కాంగ్రెస్ కి సంబంధించి ఓటింగ్ క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కి గెలుపు ఈజీ అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు షర్మిల పోటీ చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా సమాచారం అందుతుంది. ప్రణయ్, ఓవరాల్ గా పాలనీకి సంబంధించి మాత్రం షర్మిల పోటీ ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో మదిరిలో ఓటింగ్ శాతం ఎలా ఉంది, ఇప్పుడు ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, ఇప్పుడు 2023లో ఓటింగ్ శాతం ఓటర్ల సంఖ్య ఎలా ఉంది? ఎస్, మదిరాకి సంబంధించి మాట్లాడుకోవాలంటే సేమ్ ఇంతకుముందు పాలేరులో మనం ఏ విధంగా మాట్లాడుకున్నామో ఓటర్ల శాతం ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పెరిగింది అని చెప్పుకోవాలి. గతంలో 2018లో మదిరాలో మనం చూసుకుంటే దాదాపు ఓటర్ల సంఖ్య మొత్తం ఓటర్ల సంఖ్య 1,94,322గా ఉంటే దాదాపు అక్కడ గెలిచినటువంటి పార్టీ ఆల్మోస్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం కాన్స్టిట్యున్సీలు మొత్తం చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పేరే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అండ్ అక్కడ మెజారిటీ చూసుకుంటే 3,567 ఓట్లతో మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాదాపు
91%, 91.98% పోలింగ్ జరిగింది. సో ఆ పోలింగ్ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ 91% అంటే చాలా పెద్ద ఓటింగ్. ఇంతకుముందు పాలేరులో కూడా అంతే ఓటింగ్ కనబడ్డది, అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మధిరాలో కూడా అదే ఓటింగ్ కనబడ్డటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే 2018లో అభ్యర్థుల వివరాలు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నుంచి మల్లు బట్టి విక్రమార్క, ఆయన ఓటింగ్ శాతం వచ్చేసి 80,598 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ శాతం వచ్చి 43.12%. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే కమల్ రాజు లింగాల 77,031 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ శాతం వచ్చి 41.21. ఇక బిఎల్ఎఫ్పి కోట రాంబాబు 23,030 ఓట్లు పడ్డాయి, 12.32%. ఇక బీజేపీ గురించి చూసుకున్నట్టయితే కత్తుల శ్యామలరావు 1,085 ఓట్లు, అంటే 0.58%గా ఈ ఓట్లు ఉన్నాయి. ఎస్. సో మధిరాకి సంబంధించి 2023కి సంబంధించినటువంటి ఒక్కసారి మనం డీటెయిల్గా చూస్తే ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఓటింగ్ పెరిగింది. ఈసారి 2,09,945 ఓట్లు, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఓటింగ్స్ పెరిగాయి. దాదాపు 10-15 వేల వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో పురుషుల ఓట్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,02,241 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు 1,07,698 ఓట్లు మహిళలకు సంబంధించిన ఓటర్లు కనబడతా ఉన్నారు. సో కామన్గా ఒక పాయింట్ను వెన్నెలను అబ్జర్వ్ చేస్తే మహిళా ఓటర్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఒక ఖమ్మంలో తప్ప మధిరాలో కానివ్వండి, పాలేరులో కానివ్వండి, ఇక్కడ కంప్లీట్గా కూడా ఓటర్ల శాతం కూడా పెరిగింది లాస్ట్. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈసారి మహిళల ఓట్లు కీలకం కాబోతున్నాయని. ఇప్పుడు మహిళల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రకటించింది, దాంట్లో మహిళల గురించి కూడా ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మహిళలు ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీ వస్తుంది అనేది డిసైడ్ చేసే అవకాశం దాదాపుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 2023లో అభ్యర్థుల వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూస్తున్నట్టయితే గతంలో ఎవరైతే పోటీ చేశారో కమల్ రాజు లింగాల, ఆయనకు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఈసారి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి చూస్తున్నట్టయితే కాంగ్రెస్ లో గతంలో ఎవరైతే విజయం సాధించారో మల్లు బట్టి విక్రమార్క, మళ్ళీ ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నుంచి మళ్ళీ మల్లు బట్టి విక్రమార్క పోటీ చేయబోతున్నారు. ఇంకా బీజేపీ లిస్ట్ రాలేదు కాబట్టి ఇంతవరకు అభ్యర్థులు ఎవరు అనేది మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. సో మధిరాకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఉపేందర్తో కూడా తెలుసుకుందాం. ఉపేందర్, మధిరా నియోజకవర్గానికి సంబంధించి మరి ఈసారి బీజేపీ పార్టీలో ఏ అభ్యర్థిని బరిలో దించబోతా ఉన్నారు? అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. ప్రచారం ఎట్లా సాగుతా ఉంది అండ్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రజా నాడి ఏ విధంగా ఉండబోతా ఉంది ఉపేందర్? మధిర నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో రిజర్వ్డ్ స్థానంగా ఉంది ఎస్సీ మధిర నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ ప్రాంతం నుంచి బలమైనటువంటి నేతలుగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ గత 3 దఫలుగా మల్లు బట్టి విక్రమార్క, అదే లింగాల కమలరాజు ఇద్దరు కూడా నువ్వా నీనా అంటూ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో 2009 ఎన్నికలకు సంబంధించి, 2014 ఎన్నికలకు సంబంధించి, 2018 ఎన్నికల్లో 3 సార్లు కూడా కమల్ రాజుకు సంబంధించి ఓటమి అక్కడ చూశాడు. అదే నేపథ్యంలో ప్రధానంగా బట్టి విక్రమార్క కూడా గెలిచింది కూడా లింగాల కమల్ రాజు మీదనే. లింగాల కమల్ రాజుకు సంబంధించి ప్రధానంగా అక్కడ ఏదైతే కమల్ రాజుకు సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని ఓడిపోయాడు, ఇన్నాళ్ళు పోటీ పడుతున్నా సరే ఓడిపోతున్నాను, స్వల్ప మెజార్టీతో తేడాతో ఓడిపోతున్నాడు కాన్సెప్ట్ తోటి ఇప్పటికే జనంలోకి వెళ్లి పనిచేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ప్రధానంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో అంటే 2009, 2014, 2018 ఎన్నికలకు సంబంధించి బట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజుకి ఒకసారి 14,400 ఓట్ల తేడాతో, మరోసారి 2,000 ఓట్ల తేడాతో, మరోసారి 3,000 ఓట్ల స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క కూడా గెలిచినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే గతంలో ఎవరైతే బట్టి విక్రమార్క, లింగాల కమల్ రాజు పోటాపోటీగా పోటీ చేశారో అప్పుడు బట్టి విక్రమార్క సంబంధించి కాంగ్రెస్ నుంచి ప్రధానంగా ఎమ్మెల్యే గెలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం లింగాల కమల్ రాజు కూడా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. గతంలో సిపిఎం నుంచి పోటీ చేశారు. 2018 ఎన్నికలకు సంబంధించి కొంత ఎవరైతే కోట రాంబాబు ఉన్నారో బిఎల్ఎఫ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ సపోర్ట్ తోటి 2,300 ఓట్లు, 23,000 ఓట్లతోటి ఆయన ఓట్లు సంపాదించి గట్టి పోటీ ఇస్తాడు అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రయాంగిల్ జరిగినటువంటి పోటీలో బట్టి విక్రమార్క గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి చింతకాని, బోనకల్ల మండలాన్ని దళిత బంధు ఇచ్చి సంక్షేమ పథకాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ రూలింగ్ కాన్సన్ట్రేషన్ ఈ రెండు మండలాల్లో
అటు కాంగ్రెస్ ని కమ్యూనిస్ట్ ను దెబ్బ కొట్టాలని చెప్పేసేటువంటి ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ తో బీఆర్ఎస్ లింగాల కమల్ రాజుని అభ్యర్థిత్వం ప్రకటించింది. అక్కడ ప్రస్తుతం లింగాల కమల్ రాజు కూడా ఎలాగైనా గెలవాలని చెప్పేసి కేసీఆర్ దీవెనలు నాకు ముఖ్యం, సంక్షేమ పథకాలు ధరబోతున్నానని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ తన యొక్క కార్యాచరణ కొనసాగిస్తా ఉన్నారు. బట్టి విక్రమార్క ప్రస్తుతం ఏదైతే కమ్యూనిస్టుల పొత్తు కాంగ్రెస్ ఈ రెండు ఏకమైతే దాదాపు ఈసారి బట్టి విక్రమార్క మెజార్టీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టంగా సర్వేలు చెప్తా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉంటాడు. బట్టి విక్రమార్క కూడా రేపు సీఎం క్యాండిడేట్ గా ఉంటారు అని చెప్పేసినటువంటి కూడా ప్రచారాన్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బట్టికి పాజిటివ్ వాతావరణం పెరిగింది. అదే నేపథ్యంలో లింగాల కమల్ రాజు కూడా సై అంటూ ముందుకు వస్తా ఉన్నారు. నేను గెలవబోతున్నాను, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్తూ ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు ప్రణయ్. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మధుర నియోజకవర్గం మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఇప్పుడు పొత్తులోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఒంటరిగా ఉంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్యనే ఇటు కూటమి అటు బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా మధుర నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి అంత ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం లేదు. బోనకల్ మండలంలో అక్కడక్కడ అంటే ప్రధానంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ అనేటువంటి సొంత నియోజకవర్గం, అటు రాష్ట్ర నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ కొంత ఓట్లని 1000 నుంచి 2000 ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది తప్ప అక్కడి నుంచి నేను పోటీ చేస్తానని బీజేపీ క్యాండిడేట్ ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలు లేవు. ప్రధానమైన పోటీ మాత్రానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా గెలుపు అవకాశాలు మాత్రానికి కాంగ్రెస్ కు ఉండేటువంటి ఛాన్స్ ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రణయ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందాక పాలేరుతో పాటు ఇటు మదిర్లో కూడా ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు రెండు ఇటు పాలేరులో కూడా మదిర్లో కూడా మనం చూస్తున్నట్టయితే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది, అంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలే ఈసారి పార్టీని డిసైడ్ చేసే అవకాశం ఉందంటారా? ఏ పార్టీ గెలుపొందిద్ది అనేది? ఎస్ వెనిలా, పాలేరుకి సంబంధించి నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి ఓట్ల శాతం పెరిగిందో మదిర పాలేరు తర్వాత అత్యధికంగా ఓట్ల శాతం నమోదైంది కూడా మధుర నియోజకవర్గమే. మధుర నియోజకవర్గంలో మహిళల యొక్క ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మహిళల్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, 6 డిక్లరేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అమలు చేయడం ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్. ప్రతి ఒక్కరు కూడా మహిళలని ఆకర్షించేటువంటి ఓట్లని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన బీఆర్ఎస్ కావచ్చు, మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ సిస్టమ్ కాంగ్రెస్ ఇచ్చింది కూడా మహిళా ఓట్లను ఆకర్షించుకోవడం కోసం మాత్రమే ప్రధానంగా పెట్టారు. ప్రధానంగా గృహలక్ష్మి పథకం కావచ్చు, అదే నేపథ్యంలో గ్యాస్ అనేది కూడా మహిళల్ని సెంటిమెంట్ ఉంటుందనే కాన్సెప్ట్ తో కూడా గ్యాస్ ని కూడా తగ్గించిస్తామని ఒకరికొకరు పోటీ పడి వాళ్ళని ఆకర్షించుకుని మహిళా ఓటర్ను ఆకర్షించుకునేటువంటి సందర్భాలు వెళ్తా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఖమ్మంకి సంబంధించి మహిళా ఓటర్లను ఆకర్షించుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పటికే అన్ని రకాల రాజకీయ పార్టీలు కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నాయి. కానీ మహిళలకు మాత్రానికి బీఆర్ఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పట్ల కొంతమంది మహిళలకు సంబంధించిన నేతలు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ తరపు నుంచి అటు బొయ్య నియోజకవర్గంలో అటు అశ్వరపేట నియోజకవర్గం నుంచి కొంత మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా మధుర నియోజకవర్గంలో కొంత ఇంపాక్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది వెన్నెల. హోల్డ్లో ఉండండి. అలాగే ప్రణయ్, వైరా చూసుకున్నట్టయితే గతంలో అభ్యర్థుల ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంది అనేది చెప్పండి. ఎస్ వెన్నెల, ఇది వైరాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2018కి సంబంధించి ఓటర్ల సంఖ్య అక్కడ దాదాపుగా కూడా 1,65,166 ఓటర్లు మనకు అక్కడ ప్రధానంగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే లాస్ట్ టైం గెలిచినటువంటి అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. 2013 ఓట్లతో మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. మనం గతంలో చూసుకున్నట్టయితే అభ్యర్థుల సంఖ్య అదే ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేశారంటే 2018లో స్వతంత్ర అభ్యర్థులు లావుడియా రావులు 52,650 ఓట్లతో 33.36% మెజార్టీతో గెలుపొందారు. అలాగే బీఆర్ఎస్ ని చూస్తున్నట్టయితే బానోత్ మదన్ లాల్ 50,637 ఓట్లు, పోలింగ్ శాతం వచ్చి 32.08%. అలాగే సిపిఐ నుంచి బానోత్ విజయ 32,757 20.75%. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థికి అలాగే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి స్వల్ప ఓట్ల మెజార్టీ మాత్రమే తేడా, కేవలం 1% మాత్రమే తేడా ఉంది.
అంతేకాకుండా ఇంకొకటి టోటల్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అరౌండ్ ఒక 85% ఓటింగ్ జరిగింది. దీంట్లో ఈసారి ఎట్లా ఉండబోతుంది, అసలు ఓట్ల సంఖ్య ఎంత పెరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే 2023కు సంబంధించి మనం చూసుకుంటే దీంట్లో 1,84,840 ఓట్లు ఈసారి కొత్తగా మనకు కనబడతా ఉన్నాయి. అంటే 20,000 ఓట్లు రెండుగా 20,000 ఓట్లు పెరిగినాయి. దీంట్లో పురుషుల ఓట్ల సంఖ్య చూసుకుంటే 90,809 ఓట్లు పురుషులకు సంబంధించింది ఉంటే మహిళలకు సంబంధించి 94,024 ఓట్లు మహిళలకు సంబంధించిన ఓటర్స్ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడ 20,000 ఓట్లు పెరిగాయి. అండ్ దాంతోపాటుగా మెజారిటీ ఆఫ్ మహిళా ఓటర్ల సంఖ్య కూడా మళ్ళీ ఈ నియోజకవర్గంలో కూడా మనకు ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. వీళ్ళ దాదాపు చూసినట్టయితే ఖమ్మం నుంచి ఓటర్ల సంఖ్య, మహిళా ఓటర్ల సంఖ్య అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పెరుగుతూనే వస్తుంది. అలాగే అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఈసారి బీఆర్ఎస్ నుంచి బానోత్ మదన్ లాల్, గతంలో ఎవరైతే పోటీ చేశారో ఈసారి ఆయనకి మళ్ళీ అవకాశం కల్పించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ఇంకా బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించలేదు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ అభ్యర్థిని ప్రకటిస్తుంది అనేది కానీ కొంత సస్పెన్స్ గా మారింది. అలాగే మనం నెక్స్ట్ ఎంతో మాట్లాడేద్దాం. ఉపేందర్, చెప్పండి, ఈసారి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసే, అంటే ఏ అభ్యర్థికి అవకాశం ఎవరున్నారో వైరా నుంచి? వెడిలా వైరా నియోజకవర్గానికి సంబంధించి గిరిజన అనేది ఎస్టీ నియోజకవర్గంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. అక్కడ గత 2018 ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఎవరైతే లావుడియా రాముల నాయక్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, అట్లాగే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థి, గత అభ్యర్థి కూడా భానుత్ మదన్ ఎవరైతే ఉన్నారో వీరు కూడా దగ్గర బంధువులుగా గుర్తింపు ఉంది. అయితే గతంలో సంబంధించినటువంటి లావుడియా రాముల నాయక్ సంబంధించి గతంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కాస్త ప్రజలకి సేవ చేసేటువంటి సేవాభావం ఉన్నటువంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఇంటర్నల్ సహకారంతో గెలిచాడని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేవలం 1% ఓట్లతో మాత్రమే మదన్ లాల్ ఓడిపోయి లావుడియా రాముల నాయక్ గెలవడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇటీవల కాలంలో కేసీఆర్ ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ లో మదన్ లాల్ కు మెజారిటీ సర్వేలో పాజిటివ్ వాతావరణం ఉందని చెప్పేసి గుర్తించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఓడిపోయినటువంటి నేతగా ఉన్నటువంటి మదన్ టికెట్ ఇచ్చి ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిపారు. ఇదే నేపథ్యంలో అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారు ప్రశ్నకి $1,000,000 గా మిగిలిపోయింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థితో నుండి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను, అదే నేపథ్యంలో రేణుకా చౌదరి, తర్వాత భట్టి విక్రమార్కకి సంబంధించిన నేతలు ఎవరైతే ప్రధానమైనటువంటి నేతలు ఉన్నారో వీళ్ళ నేతలకు సంబంధించినటువంటి 3 నేతల యొక్క అభ్యర్థులు ఇప్పటికే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుండి ప్రస్తుతం వైరా నియోజకవర్గం ప్రధానమైనటువంటి నేత ఎవరు అనేది సస్పెన్స్ కొనసాగుతా ఉంది. అయితే భానుత్ విజయబాయి మహిళలకి ఉదయపూర్ డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ ఒక మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి అనేది అటువంటి యోచిస్తున్నటువంటి నేపథ్యంలో వైరా నియోజకవర్గానికి సంబంధించి భానుత్ విజయబాయికి గతంలో సిపిఐ పార్టీ తరఫున కాంగ్రెస్ అలయన్స్ తోటి పోటీ చేసినటువంటి నేత ఎవరైతే ఉన్నారో భానుత్ విజయబాయికి సంబంధించి అక్కడి నుంచి పోటీలో నిలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ తరఫున ప్రధాన ప్రత్యర్థులు కూడా ప్రస్తుతం అటు మదన్ లాల్ తో ఢీకొట్టగలిగే శక్తి ఉమెన్ కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మరో కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. బాలాజీ నాయక్ కావచ్చు, రామదాస్ నాయక్ కావచ్చు, లక్ష్మణ్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ నుండి అటు వైరా నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నుంచి కూడా కొద్దిమంది నేతలు శ్యామ్ నాయక్, శ్యామ్ రాథోడ్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే మాకు టికెట్ వస్తుందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గాన్ని సిపిఎం అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా సిపిఎం కి ఇవ్వట్లేదు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటాయిస్తే వైరా నియోజకవర్గం సిపిఎం కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతా ఉంది. ఆ రకమైనటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినట్లుగా కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మదన్ లాల్ ఢీ కొట్టగలిగే శక్తి ఇప్పుడు కూటమి అభ్యర్థి ఎవరనేది మాత్రం కొద్ది రోజుల్లో దాదాపు రేపు ఎల్లుండిలో ఈ యొక్క సస్పెన్స్ కి తెరదీసేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే దాదాపు విజయబాయి కావచ్చు, సిపిఎం నుండి బూక్యా వీరభద్రం చాలా జైలు జీవితం అనుభవించి ప్రజా ఉద్యమాలు పాల్గొని పోడుగుంలో పనిచేసేటువంటి నేతగా, ప్రజానేతగా గుర్తింపున్నటువంటి బూక్యా వీరభద్రాన్ని కూడా ఆ రకమైనటువంటి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ప్రధానమైనటువంటి పోటీ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్
కూటమి నుంచి వచ్చినటువంటి అభ్యర్థి మధ్య పోటీ జరిగే అవకాశం కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ కి వైరా నియోజకవర్గం కొంత కేటాయించిన ఫలితంగా హస్తం గుర్తు ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత హస్తం గుర్తుకు ఓట్లు వేసే అవకాశం ఉంది. హస్తం గుర్తు లేకుండా ఉంటే ఇక కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా సిపిఎం పార్టీకి కనుక ఇస్తే సుత్తికోల నక్షత్రపై ఓట్లు వేస్తారా లేదా అనేటువంటిది కొంత సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఏమైనా సరే ఖచ్చితమైనటువంటి క్యాండిడేట్ ని కనుక వైరా నియోజకవర్గం నుంచి పోటీ పెడితే మదన్ లాల్ వర్సెస్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మధ్య తీవ్రమైనటువంటి హోరాహోరీగా పోటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి కనుక టికెట్ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అలవోక గెలుస్తాడు అనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వెనిలా అలాగే చూసుకున్నట్టయితే ప్రణయ్, ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో గతంలో 2018లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, ఓటర్ల పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది, 2023లో అసలు ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతం ఎంత మేరకు ఉంది? ఎస్, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 2018లో ఇక్కడ దాదాపుగా కూడా 2,17,162 మంది ఓటర్లు మనకు 2018లో కనిపిస్తా ఉన్నారు. అండ్ దాంట్లో భాగంగా మనం చూసుకుంటే అప్పుడు అలవెన్స్లో భాగంగా టీడీపీ ఇక్కడ గెలవడం జరిగింది. సో 2018లో టీడీపీ అక్కడ విజయం సాధించింది, భారీ మెజారిటీ అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోనే భారీ మెజారిటీగా నిలబడ్డటువంటి పార్టీ టీడీపీ భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచినటువంటి మనకు సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా 19,002 ఓట్లతో ఇక్కడ భారీ మెజారిటీని కైవసం చేసుకుంది. దాదాపు 89%, ఆల్మోస్ట్ 89% ఓటింగ్ మనకు సత్తుపల్లిలో కనిపిస్తా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే గతంలో అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేశారని చూసుకున్నట్టయితే 2018లో టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య 1,40,44 ఓట్లు అంటే 50.46%. అలాగే బీఆర్ఎస్ నుంచి రవి పిడమర్తి 81,042 ఓట్లు అంటే 40.87%. ఇక స్వతంత్ర అభ్యర్థి కొలికపోగు స్వామి 7,342 ఓట్లు నమోదయ్యాయి. ఇక 3.70% ఓట్లు నమోదయ్యాయి. ఎస్, సో పోలింగ్ శాతం కూడా చూసుకుంటే ఇక్కడ వెంకట వీరయ్యకు చూసుకుంటే ఒకటి ఆల్మోస్ట్ 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే 50% ఓట్లన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. సో అప్పుడు అలవెన్స్ లో భాగంగా టీడీపీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లు అంటే 50% ఓట్స్ అక్కడే మనకు క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే రవికి సంబంధించిన ఓట్లు 81 అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 తేడాతో అంటే 10% తేడాని మాత్రమే మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈసారి కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో 2023కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మనం చూసుకుంటే టోటల్ ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,27,603 ఓటర్లు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నారు. అండ్ దాంట్లో భాగంగా మనకి ఓటర్ల సంఖ్య చూసుకుంటే పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంత ఉన్నారు చూస్తే పురుషులకు సంబంధించి 1,12,189 మంది పురుష ఓటర్లు ఉంటే 1,15,405 ఓటర్లు మహిళలకు సంబంధించిన ఓటర్లు ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నారు. వెన్నెల అలాగే అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఎవరైతే కూటమిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అయితే ఈసారి ఆయన పార్టీ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఆయన్ని నిలబెట్టారు. సండ్ర వెంకట వీరయ్యని బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు. మరి చూసుకున్నట్టయితే ఈయన కూటమి నుంచి ఇటు బీఆర్ఎస్కి వెళ్ళారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ కి ఎవరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్, అంటే ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అసలు ఎవరిని రెండు పార్టీలు కూడా అంటే మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు అండ్ బీజేపీ పార్టీ కావచ్చు. ఇప్పుడు మెజారిటీగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే ఎజెండాగా కూడా ఆల్మోస్ట్ పొంగులేటి పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు తీసుకున్నారు ఖమ్మం జిల్లాకి సంబంధించి. సో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మరి ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించబోతా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పోటీ పడతా ఉన్నారు. అనేక మంది నేతలు సీట్ల కోసం పోటీలు పడతా ఉన్నారు. అండ్ ఒక్కొక్క అభ్యర్థిగా ఆల్మోస్ట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నలుగురు 5 కొన్ని ప్రాంతాలలో అయితే 20 మంది 30 మంది కూడా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అసలు ఉపేందర్, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతా ఉన్నారు అండ్ ఎవరికి ఫైనల్ గా టికెట్ రాబోతా ఉంది, ఈసారి గెలిచేటువంటి నేత ఎవరు, నిలిచేటువంటి నేత ఎవరు ఉండబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆంధ్రకి దగ్గరలో ఉంటుంది. అక్కడ గతంలో టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ తోటి టీడీపీ తరఫున సండ్ర వెంకట వీరయ్య పోటీ చేస్తారు. అదే నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఓయూ ఉద్యమకారుడుగా ఓయూ జేఎస్ చైర్మన్ అటువంటి పిడమర్తి రవి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించారు
పిడమర్తి రవికి సంబంధించి కూడా అప్పటికే బలమైనటువంటి నేత వీరి చేరిక ద్వారా అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కొంత బలం ఉండేది. అప్పటి సండ్ర వెంకట వీరయ్య ఇంకా పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ లో రాకపోవడంతో కొంత సింగిల్ గా అంటే కాంగ్రెస్ బలమైనటువంటి ఓటింగు, టీడీపీ బలమైన ఓటింగు, ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఆంధ్ర సెంటిమెంట్, టీడీపీ పట్ల ఉన్నటువంటి గౌరవంతో సండ్ర వెంకట వీరయ్య అనివార్యంగా 2018 ఎన్నికల్లో దాదాపు ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా మెజార్టీ తోటి గెలుస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే అక్కడ సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి గెలుపు ఏదైతే ఉందో గెలిచిన కొన్నాళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎవరైతే సండ్ర వెంకట వీరయ్య ఉండో అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం, కొంత సమస్యాత్మకమైనటువంటి అంటే ప్రధానంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేత ఉన్నటువంటి సందర్భ ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సత్తుపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి కాంగ్రెస్ బలమైనటువంటిగా ఉంది. కాస్త కూస్తో ప్రస్తుతం టీడీపీ కూడా బలమైన ఓటింగ్ ఉంది. టీడీపీ ఓట్లు చాలా కీలకమైన అవకాశం సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంది. అదే నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తుమ్మల నాగబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థి ఎన్నిక ప్రకటించి చాలా రోజులు అవుతున్నా సరే అక్కడ కొంత సస్పెన్స్ కు తెరదీశారు. మొట్టమొదటిసారిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనే కాన్సన్ట్రేషన్ నామినేషన్ తీసుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఆ ధర సత్తుపల్లి నుంచి 119 అలాగే ఉపేందర్ గతంలో చూసుకున్నట్టయితే ఇటు సండ్ర వెంకట వీరయ్య వచ్చి టీడీపీ నుంచి ఆయన గెలిచి అంటే ఉమ్మడి కూటమిలో గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళారు. అయితే బీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ప్రకటించడం మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి. కాకపోతే ఈసారి గతంలో ఉన్న ఇంపాక్ట్ ఈసారి పడే అవకాశం ఉందంటారా? అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇప్పుడు దాకా అసలు ఆ నియోజకవర్గానికి ఏ మేరకు లాభం చేకూర్చారు, ఎంత మేరకు అభివృద్ధి పనులు చేశారు? కనబడతా ఉంది వెన్ల. అండ్ దాంట్లో భాగంగా మనకు ఇక్కడ టీడీపీ అలవెన్స్లో గెలిచినప్పటికీ ఆ టీడీపీ ఇంపాక్ట్ ఆంధ్రాకి అతి సమీపంలో ఉంది కనుక గెలిచారు అని చెప్పేసి ఉపేందర్ గారు చెప్తా ఉన్నారు. బట్ కరెక్టే, ఎందుకనంటే ఖమ్మం జిల్లాకి ఆల్మోస్ట్ ఏపీకి సరౌండింగ్స్లో ఉంటుంది కనుక ఆల్మోస్ట్ అది మీరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపేందర్ చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక రకంగా ఆలోచించాలి. అయితే గతంలో టీడీపీ పార్టీ కొంత కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ మళ్ళీ బరిలో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. నేటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ కూడా స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో టీడీపీలో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు అండ్ తెలంగాణలో ఉన్నారు. అంటే వాళ్ళందరూ దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి అలాగే ప్రణయ్ మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెంలో 2018లో ఓటర్ల సంఖ్య అలాగే ఓట్లు ఎంత శాతం నమోదయ్యాయి, అలాగే 2023లో కొత్తగూడెంలో ఓటర్ల సంఖ్య ఎంత శాతం ఉంది అనేది కొత్తగూడెంకి సంబంధించి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే 2018లో ఆల్మోస్ట్ మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,146గా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా గెలిచినటువంటి పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి సీట్ కైవసం చేసుకుంది. ఆల్మోస్ట్ మెజారిటీ చూసుకుంటే 4,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్ కైవసం చేసుకుంది. అండ్ దాంతోపాటుగా అక్కడ పోలింగ్ శాతాన్ని మనం చూసుకుంటే 81.75% కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ అండ్ దాంతోపాటుగా పోలింగ్ కనిపిస్తా ఉంది వెనుక. అలాగే 2018లో అభ్యర్థుల వివరాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి వనమ వెంకటేశ్వరరావు 81,118 ఓట్లతో 46.78% పోలింగ్ నమోదైంది. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే జలగం వెంకట్రావు 76,979 ఇప్పుడు 44.39% పోలింగ్ నమోదైంది. ఇక బిఎల్ఎఫ్ నుంచి ఆడవల్లి కృష్ణ 5,520 3.18% ఓట్లు నమోదైంది. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వనమ బీఆర్ఎస్ పార్టీకి వెళ్లారు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అలాగే జలగము బీఆర్ఎస్ లో జలగం ఉన్నారు, వనమ ఉన్నారు, కానీ వనమకి టికెట్ కేటాయించారు. ఈసారి ఈయనకి వనమ వెంకటేశ్వరరావు గెలిచే అవకాశాలు ఉన్నాయంట. ఉపేందర్ అడిగి తెలుసుకుందాం. ఉపేందర్ చెప్పండి, గతంలో
వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు అప్పుడు సెకండ్ పోటీలో ఉన్నారు. తీరా చూసుకున్నట్టయితే కేవలం 2% మాత్రమే ఓటింగ్ శాతం తేడా ఉంది ఇటు వనమకు కానీ అలాగే జలగం కానీ. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఈసారి కూడా వనమ వెంకటేశ్వరరావుకి సీట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి వనమ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా కొత్తగూడెంలో? మనం చూసుకోవచ్చు గతంలో ఆయన మీద కొంతమేర కొంచెం వ్యతిరేకత భావన ఉంది ప్రజల్లోనే కానీ, కొన్ని ఇష్యూస్ లో ఆర్థిక లావాదేవీల్లో విషయాల్లో కానీ చాలా విషయాల్లో ఆయన మీద కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటారా ఉపేందర్? వెనిలా కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించి ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ సబ్ సెగ్మెంట్ లో ఉంది. కొత్తగూడెం నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచినటువంటి మొట్టమొదటి సీటు వెంకటరావు గెలుస్తారు. అక్కడ అలాగే చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు గతంలో చూసుకున్నట్టయితే కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి వనమ వెంకటేశ్వరరావు గెలుపొందారు. మరి ఈసారి బీఆర్ఎస్ కి అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కాబట్టి గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వనమ వర్సెస్ జలగం అన్నట్లుగా కూడా కొంతమేర యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలుకి వనమ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్ బెనెల, అంతకన్నా ముందు ఒకసారి మనం కొత్తగూడానికి సంబంధించి 2023లో సో ఈసారి ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అన్న విషయాలు కూడా ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య ఈసారి మళ్ళీ ఇక్కడ దాదాపుగా కూడా 2,08,056 ఓటర్లు ఈసారి మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ టైంకి మనకు చూసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 2,000 ఓటర్ల వరకు 2 నుంచి 3,000 వరకు పెరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అండ్ మరొక థింగ్ ఇది చూస్తున్నట్టయితే ప్రణయ్ ఒక్క నిమిషం మనం లైన్ లోకి వచ్చారు ఉపేందర్, వాడిని అడుగుదాం. ఉపేందర్ చెప్పండి, మరి వనమ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? వెనిలా వనమ వెంకటేశ్వరరావుకి సంబంధించి కొంత వయసు రీత్యా కావచ్చు, కొంత జరిగినటువంటి కొన్ని రాజకీయ సమీకరణ నేపథ్యంలో వనమ వెంకటేశ్వర వ్యతిరేకత నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. అంటే ప్రధానంగా జలగం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరిఊరిలో ఎవరు వచ్చినా సరే వనమ వెంకటేశ్వరరావు గెలుపు చాలా కష్టమవుతారం మారుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ప్రస్తుతం వనమ వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్య కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, కొంత టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావు కుమారుడు ఎవరైతే ఉన్నారో వనమ రాఘవ వ్యవహార శైలి పట్ల కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వాస్తవం నేపథ్యంలో రానున్న ఎన్నికలకు నేపథ్యంలో వనమ వెంకటేశ్వరరావుని ఢీకొట్టగలిగే శక్తి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేత ఎవరు ఉంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కమ్యూనిస్టులు కూడా కొత్తగూడెం టికెట్ ని కొంత ఆశిస్తున్నటువంటి కనబడతా ఉంది. ప్రధానంగా కార్యదర్శి కోనేని సాంబశివరావు కూడా కొత్తగూడెం టికెట్ ఇవ్వాల్సిందే, గతంలో ఎమ్మెల్యే టికెట్ మా సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో వర్షరావుని ఢీకొట్టగలిగే శక్తి సిపిఐ కోనేని సాంబశివరావు కొంత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వెంకటేశ్వర మీద అవకాశం ఏదైతే ఎవరైతే ఉన్నారో బీసీ ఎడవల్లి కృష్ణ ఎవరైతే ఉన్నారో గతంలో బిఎల్ఎఫ్ పార్టీ తరఫున గెలిచారని అక్కడ కేటాయించేటువంటి అవకాశం కూడా కొంత అవకాశాలు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే పద్ధతిలో ప్రధానంగా జలగం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో మాజీ అలాగే ప్రణయ్ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే అశ్వరావుపేట నుంచి గతంలో ఓట్ల శాతం ఎంత మేరకు నమోదైంది? వెనెల అశ్వరావుపేటలో 2018కి సంబంధించి మనం క్లియర్గా మెన్షన్ చేసుకుంటే అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్యను మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 1,64,410 ఓటర్లు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అండ్ దేని ఇంపాక్ట్ గతంలో టీడీపీ ఇంపాక్ట్ మళ్ళీ ఈ నియోజకవర్గంలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ లాస్ట్ టైం 2018లో టీడీపీ గెలవడం జరిగింది. అందులో 13,117 ఓట్ల మెజారిటీతో ఆల్మోస్ట్ 13,000 పై చిలుకు ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థి కనబడతా ఉన్నారు. పోలింగ్ శాతం కూడా 88.6% మనకు పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ అలాగే అభ్యర్థులను చూసుకున్నట్టయితే 2018లో వచ్చి టీడీపీ నుంచి మెచ్చ నాగేశ్వరరావు 61,124 78.21%. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసినట్టయితే తాటి వెంకటేశ్వర్లు 48,007 ఓట్లు, ఇక 37.86%. ఇక సిపిఐ నుంచి చూసుకున్నట్టయితే తానం రవీందర్ 7,955 ఓట్లు 3.91%. ఇంకా 2023లో ఒక్కసారి మనం 18కి 23కి ఎన్ని చేంజెస్ ఉన్నాయో ఒకసారి చూస్తే
సూర్యాపేటలో ఈసారి మొత్తం 2023కు సంబంధించిన దాంట్లో 1,49,322 ఓటర్లు ఈసారి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో పురుషుల ఓటర్లు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 73,009 ఓటర్లు పురుషులు కనబడతా ఉన్నారు. అండ్ 76,305 ఓటర్లు ఇక్కడ మహిళలు కనిపిస్తూ ఉన్నారు. అండ్ అంటే అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మహిళా ఓటర్లు దాదాపుగా కూడా 3,000 మంది పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి వీళ్ళ. అలాగే అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఎటువంటి అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ గతంలో గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మెచ్చా నాగేశ్వరరావునే అక్కడి నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రణయ్ ఇక్కడ మన దాదాపు ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలన్నింటిలో కూడా గెలిచిన అభ్యర్థులు ఏదైతే ఉమ్మడి కూటమిలో గెలిచిన అభ్యర్థులు అందరూ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. కానీ ఈసారి వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా అసలుకి? ఎస్, ఖచ్చితంగా చెప్పుకోవాలి వెన్నెల. ఎందుకు అనంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా అండ్ ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు మనం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టులో మనం ప్రధానంగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉంది. ఎక్కడ కూడా మనకు బీఆర్ఎస్ గెలిచింది అన్నటువంటి ఒకటి నియోజకవర్గము మనకు మొదట ఒక నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కనబడింది, అది కూడా ఖమ్మం జిల్లాలో. ఆఫ్టర్ దట్ మనకు మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి గెలుపు ఎక్కడా కూడా కనిపించలేదు. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రణయ్ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఈసారి ఎవరు పోటీ చేసే అవకాశం ఉందంటారు ఈ నియోజకవర్గం నుంచి? ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతనే దించాలి అన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ బీజేపీ కావచ్చు అండ్ బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు బలమైనటువంటి నేతలను దించాలి అన్నటువంటి ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ పడతా ఉన్నారు నేతలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మేమంటే మేము అనే అభ్యర్థులు మనం చూసాం. ఆల్మోస్ట్ గాంధీ భవన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నేతల ఆడావిడి అంతా కూడా మనకు కనిపించింది. ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా అదే బిజీలో కనబడతా ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ నియోజకవర్గాలు మొత్తం కంప్లీట్గా మనం ఈ ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి 7 పార్లమెంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలలో మాత్రం కంప్లీట్గా చూస్తే కాంగ్రెస్ ఈసారి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అని అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తా బీఆర్ఎస్ విజయం సాధిస్తా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.